హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామందికి ఇష్టమైన ఈజీ స్నాక్ రెసిపీ అండి, ఓల్డ్ రెసిపీ ఉండ్రాలు. వీటిని ఉప్పు ఉండ్రాలని కూడా అంటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో 2.5 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పును 1 గంట సేపు నానబెట్టుకుని వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని ఈ ఎసర్ని మరగనివ్వాలి. ఈ వాటర్ అనేవి మరిగిన తర్వాత 1 కప్పు వరకు బియ్యం రవ్వను వేసుకుని తిప్పుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, అడుగంటుతుంది. ఈ విధంగా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు పిండికి రెస్ట్ ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాత పిండి అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని చేతికి నెయ్యిని రాసుకుని బాగా మెత్తగా కలుపుకొని, మీకు నెయ్యి ఇష్టం లేకపోతే చేతికి వాటర్ని తడి చేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు. కొంచెం పిండిని తీసుకుని చూపిస్తున్నట్టుగా ఉండాలుగా చేసుకొని ఇడ్లీ గిన్నెలో కానీ స్టీమ్ గిన్నెలో కానీ 7 to 8 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉండ్రాలన్నిటిని కూడా అమర్చుకుని 8 నిమిషాలు ఇలా స్టీమ్ చేసుకుంటే చాలు. 8 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 to 10 మినిట్స్ ఆగిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడివేడిగాను బాగుంటాయి, చల్లారినా కూడా బాగుంటాయండి. ఇవి 2 డేస్ పాటు నిల్వ ఉంటాయి. అదేవిధంగా ఫెస్టివల్స్ టైంలోనే కాకుండా పిల్లలకి స్నాక్స్గా కూడా చేసేవచ్చండి. చాలామంది స్టీమ్ చేసుకోరు, కానీ స్టీమ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదే పాతకాలపు కరెక్ట్ పద్ధతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.